ఈ న్యూస్ చిన్నగా న్యూస్ ఛానల్స్లోనూ సోషల్ మీడియాలోనూ రాగా కోవిడ్ టైంలో ఎంతో మందిని ఆదుకున్న సోనూ సూద్ డబ్బు కోసం ఇంతమందిని మోసం చేశాడా, ఆ డబ్బుతోనే ప్రజలకు సహాయం చేశాడా అంటూ ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక ఈ కేసు గురించి విచారణకి రావాలని పోలీసులు సోనూ సూద్ కి నోటీసులు కూడా పంపగా ఈ విషయం గురించి సోనూ సూద్ మాట్లాడుతూ, బ్లూ చిప్ కంపెనీలో నేను ఎటువంటి పెట్టుబడులు పెట్టలేదు, నాకు అందులో ఏ వాటా కూడా లేదు, నేను వాళ్ళ ఈవెంట్ కి జస్ట్ ప్రమోషన్ కోసమే వెళ్ళాను, ఆ డబ్బు కూడా నాకు ఇప్పటివరకు ఆ కంపెనీ ఇవ్వలేదు, ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా ఆ బ్లూ చిప్ కంపెనీ బాధితుడినే, ఈ విషయంగా పోలీసులకి నా ఫుల్ సపోర్ట్ ఉంటుందని సోనూ సూద్ చెప్పాడు. దాంతో చాలా మంది అతని మాటలకి రియలైజ్ అయ్యి కోవిడ్ టైంలో ఎవరు ఆదుకున్నప్పుడు దేవుళ్లా కొన్ని లక్షల మందికి సహాయం చేసిన సోనూ సూద్ ప్రజల్ని మోసం చేసే పని అస్సలు చేయడంటూ నమ్ముతున్నారు. జూలై 30, 1973న పంజాబ్లోని మోగాలోని ఒక పంజాబీ కుటుంబంలో జన్మించిన సోనూ సూద్ అలియాస్ సోనూ చంద్రశేఖర్ సూద్ సింధ్ అండ్ పంజాబ్ ప్రావిన్స్ కి చెందిన బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చాడు. అతని తండ్రి శక్తి సాగర్ సూద్ ఫ్యాబ్రిక్స్